ఈరోజు దేవుని వాక్యంలో నుండి కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా దేవుడు రాయించున్నాడు. నా సంసారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవులలో కనబడును కదా. దేవుని స్తోత్రములు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవులలో కనబడును కదా. దేవుని స్తోత్రములు. నీవు కార్చే ప్రతి కన్నీటి చుక్కను దేవుడు లెక్కిస్తాడు. ఈ భూమి మీద నీవు ఏవేవో సమస్యలు గుండా, ఏవేవో ఇబ్బందులు గుండా, ఏవేవో కష్టాలు గుండా వెళ్ళి నీ కష్టాలను, నీ సమస్యలను, నీ ఇబ్బందులను నీవు తట్టుకోలేక, ఓర్వలేక కన్నీరు కారుస్తూ ఉంటావు. ఈ దినాల్లో ప్రతి మనిషి కూడా తన కన్నీటిని అనవసరమైన వాటి కొరకు వృధాగా కార్చివేస్తున్నాడు. కానీ దేవుని వాక్యం తెలియపరుస్తున్నది, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవులలో కనబడును కదా. నీవు అనవసరమైన వాటి కొరకు, లోక సంబంధమైన వాటి కొరకు, లోక సంబంధమైన శరీరాశల కొరకు, నేత్రాశల కొరకు, జీవపు డబ్బం కొరకు, ఐశ్వర్యం కొరకు, ఆస్తి కొరకు, లోక సంబంధమైన బ్రతుకు కొరకు నీవు కన్నీరు కార్చినట్లయితే నీ కన్నీరు వ్యర్థమైపోతాయి. కానీ దేవుని కొరకు, దేవుని సన్నిధిలో నీవు కన్నీరు కారిస్తే నీ కన్నీటికి విలువ ఉంటుంది, నీ కన్నీటికి ఫలితము ఉంటుంది.